ప్రేమకు విలువ లేదు, ఈ లోకానికి మనసు లేదు, మా పెద్దోళ్ళకి బుద్ధి లేదు. కాబట్టి నాకు చావడం తప్ప వేరే దారి లేదు. చచ్చేటప్పుడు ఎవరు తోడు రారు అంటారు, కానీ నువ్వు వచ్చావన్నమాట. ఐ లవ్ యూ. నా పేరు రాసిన ఆఖరి ప్యాకెట్ నువ్వే అనుకుంటా. వదిలేసి వెళ్ళడం ఎందుకు, తినేసే పోతా. ఇదేంటి, గాలిలో ఆగిపోయాను. హా? వదలండి, నన్ను ఎందుకు కాపాడారు? నేను చచ్చిపోవాలి. చచ్చిపోవడం ఏంట్రా? ఏం కష్టం వచ్చిందిరా నీకు? నాతో చెప్పరా. చెప్తే నువ్వు ఆరుస్తావా తీరుస్తావా? నా సమస్యకి చావు ఒకటే పరిష్కారం. అయ్యంటి పిచ్చేమైనా పట్టిందా నీకు? అయినా ప్రతిదాన్ని స్పోర్టివ్ గా తీసుకునే నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకోవడం ఏంటి? లవ్ లో ఫెయిల్ అయితే ఎంతటి వాడైనా ఇలా కొండో నుయ్యో చూసుకోవాల్సిందే పల్లవి. ఏంట్రా, లవ్ లో ఫెయిల్ అయ్యావా? అంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి నీ లవ్ని కాదందా? లేదు, ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం, ప్రాణం. మరి ప్రాబ్లం ఏంటి? ఆ అమ్మాయికి వాళ్ళ పెద్దవాళ్ళు బలవంతంగా వేరే మ్యారేజ్ ఫిక్స్ చేశారు. అమ్మాయి పెద్దవాళ్ళకి తలొంచింది, నేను కొన్ని సిచ్యువేషన్స్ కి తలొంచాల్సి వచ్చింది. అయినా నేనేమి ఆ అమ్మాయి నాకు దక్కలేదని చెప్పి ఆత్మహత్య చేసుకోవడానికి రాలేదు. ఇష్టం లేని పెళ్లి చేసుకొని నాకు దూరంగా అమ్మాయి బ్రతకలేదు. డెఫినెట్ గా ఫస్ట్ నైట్ రోజే బకెట్ తన్నేస్తుంది. ఎటు తను అక్కడికే వస్తుంది కాబట్టి ముందుగా నేను వెళ్ళి తన కోసం వెయిట్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. మీ వల్ల నా ప్రయత్నం మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు దూకాలంటే నాకు ధైర్యం సరిపోవట్లేదు. మీరిద్దరూ వెనక నుంచి తోసేరా ప్లీజ్. ఇప్పటి వరకు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించానన్నావు కానీ ఆ అమ్మాయి ఎవరో చెప్పలేదు. ఇప్పటికైనా అమ్మాయి ఎవరో చెప్పరా, మేము వెళ్ళి మాట్లాడతాం. అవును ఫ్రెండు, నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్పు. తనెవరో చెప్తాను గాని చెప్పినా మీరు ఈ పెళ్ళైతే ఆపలేరు. నేను ఆపుతాను. అవును, తనెవరో చెప్పు. వీలైతే తన పెద్దవాళ్ళకి చెప్పి మీ పెళ్లికి నేను కన్విన్స్ చేస్తాను. ఒకవేళ కాదు అంటే ఏదో ఒక మాయ చేసైనా మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. అవునరా, తనెవరో చెప్పరా. చెప్పు చంటి. అయితే నేను ప్రేమించిన అమ్మాయితో నా పెళ్లి చేస్తానని మాట ఇవ్వు ఫ్రెండు. మాటిస్తున్నాను, ఎంత కష్టమైనా నువ్వు ప్రేమించిన అమ్మాయితో నీ పెళ్లి జరిపిస్తాను. వాళ్ళ పెద్దలు కుదిర్చిన పెళ్లి ఆగిపోయేలా నేను చేస్తాను. రే, పల్లవి మాటిచ్చింది కదరా, ఇప్పుడైనా అమ్మాయి ఎవరో చెప్పరా.
ఆ అమ్మాయి మీ ఇద్దరికి తెలిసిన అమ్మాయే. హా? మా ఇద్దరికి తెలిసిన అమ్మాయా? ఎవరు? అక్షిత. నువ్వు ప్రేమించింది అక్షితనా? మీ పెద్దవాళ్ళు ఉన్నదే అందుకు కదా. ఏంటి ఫ్రెండు, ఆ అమ్మాయి పేరు చెప్పు చెప్పు అన్నావు, చెప్పిన తర్వాత ఇలా సైలెంట్ అయిపోయావేంటి ఫ్రెండు? ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు అక్షితకు నాకు పెళ్లి చేయడం కుదరదు అంటావు కదా. ఎందుకంటుందిరా? నీ చేతిలో చేయి వేసి మరీ ప్రమాణం చేసింది కదా. ఖచ్చితంగా ఆ పెళ్లి ఆపుతుంది, నీ పెళ్లి జరిపిస్తుంది. అవును కదమ్మా? చేస్తావు కదా ఫ్రెండు. చేస్తుందిరా. చేస్తుందంటావా? చేస్తుంది. చేస్తావు కదా ఫ్రెండు. రే, చేస్తుందని చెప్తున్నాను కదరా. చెప్పు ఫ్రెండు. ఏయ్, ఫ్రెండ్ మాటిచ్చింది, నా లవ్ సక్సెస్.